తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విషయము రజకులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి, మేమెంతో మాకంతా అని మరి దానితో మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశ జనగణన మరి ఇంతవరకు భారతదేశము ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ సర్కారు సామాజిక ఆర్థిక కులగణన చేయడం జరిగింది 2026లో. దానిలో మన జనాభా, రజకుల యొక్క జనాభా 9,96,000 చూపించడం జరిగింది. కానీ మనము కుల సంఘాలు అనుకునే జనాభా 28 లక్షలు అని చెప్తున్నాం. కానీ రేవంత్ సర్కారు చాలా తక్కువగా చూపించిందని చెప్పి దీన్ని మనము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయినప్పటికీ రేవంత్ సర్కార్ చెప్పిన 9,96,000 జనాభా ప్రకారం మనము 2.8% ఉన్నాము ఈ తెలంగాణలో. ఈ రాష్ట్రంలో దాదాపుగా 4 లక్షల జనాభా, 4 కోట్ల జనాభా ఉంది. దాంట్లో మరి ఓటర్స్ 3,10 లక్షల మంది ఓటర్స్ ఈ తెలంగాణలో ఉన్నారు. అందులో మనము రజక కులం మాత్రం దాదాపుగా 9,10,000 మంది ఓటర్స్ ఉన్నాం. అంటే 2.8% మరి ఓటర్స్ ఇక్కడ ఉన్నామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, మరి ఏదైతే రాజకీయ వాటా మనకి ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి ఎస్సీలకి ఏ విధంగా అయితే 17 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయో ఈ రాష్ట్రంలో, అదేవిధంగా మరి రజక కులస్తులు కూడా ఎమ్మెల్యేలుగా ఈ రాష్ట్రంలో 3 నుంచి 4 రావాలి మనకు రజక కులస్తులకు జనాభా దామాషా ప్రకారం. మరి 3 నుంచి 4 ఎమ్మెల్యేలు మనకు కొన్ని స్థానాలు కేటాయించాలి, ఎస్సీగా కేటాయించినట్టు. ఎమ్మెల్సీ అయితే 1 కేటాయించాలి, ఎంపీలు అయితే మరి లోక్సభ అయితే 1 కేటాయించాలి. కానీ ఆ విధంగా కేటాయించడం లేదు. కాబట్టి రాజకీయంగా మనం చాలా వెనుకబడిపోతున్నాం. కాబట్టి మనం రాజకీయంగా రాలేకపోతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం కోరుతున్నాం, ఏబిసిడి వర్గీకరణ, బీసీలో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ ప్రకారము మరి రాజకీయ వాటా ఇవ్వాలని చెప్పి గతంలో హైకోర్టులో ఫిల్ కూడా వేయడం జరిగింది. కానీ ఇంతవరకు హైకోర్టు తీర్పు మరి అది పెండింగ్లో ఉంది. తక్షణమే ఎలక్షన్ కమిషన్ కూడా కలవడం జరిగింది. మరి ఏబిసిడి వర్గీకరణ ప్రకారము మాకు మేమెంతో మా వాటా అంతా అన్నట్టు మరి ఇవ్వాలని చెప్పి మరి ఎలక్షన్ కమిషన్ కూడా కోరడం జరిగింది. మేము ఎలక్షన్ కమిషన్ కానీ మరి ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నది, రాజకీయ పార్టీని కోరుతున్నది ఏంటంటే, ఎస్సీలకు ఏ విధంగా అయితే 17 నియోజకవర్గాలు కేటాయించారో మాకు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాలను కేటాయించాలి, ఎంపీ స్థానం 1 ఇవ్వాలి, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా 1 ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. జై టీఆర్ఆర్ఎస్, జై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి.